మా డ్రోన్ ముక్కలు ముక్కలు అయిపోయేది. ఈ రోజు మేము చేయబోయే షూట్ వచ్చేసి నేను ఒక మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. ఆ మిషనరీ స్కూల్ కి సంబంధించిన చర్చ్ ఉంటుంది, గాగిలాపూర్ లో లొకేట్ అయి ఉంటుంది. సెంట్ ఇగ్నేషియస్ చర్చ్. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ చర్చ్. అక్కడికి వెళ్లి చర్చ్ కమిటీ మెంబర్స్ అండ్ ఇంజనీర్స్ ని కలిశాను. మన డ్రోనర్ సాయి దినేష్ అన్న ఈ షూట్ కి నేను ఫ్లై చేస్తానన్నాడు. మేము ఫ్లై చేసిన కొద్దిసేపటికే ఇక్కడ ఆథరైజేషన్ ప్రాబ్లం వచ్చింది. దగ్గరలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉండడం వల్ల మన డ్రోన్ కి అయితే ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సేఫ్ గా వెళ్ళి చర్చ్ పైన ల్యాండ్ అయింది. కానీ ఆ చర్చ్ పైకి ఎక్కి డ్రోన్ ని తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫైనల్ గా డ్రోన్ దొరికింది. కిందకి తీసుకొచ్చి మళ్ళీ ఫ్లై చేసి చర్చ్ లో వాటర్ సీపేజ్ అవుతుందని చెప్పి ఇంజనీర్స్ ని పిలిచారు. ఆ ఇంజనీర్స్ కి అవుట్డోర్ స్ట్రక్చర్ అంతా కూడా చర్చ్ టాప్ లో ఎలా ఉంది, ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఏం ట్రీట్మెంట్ చేయాలనేది వాళ్ళకి చూపించడానికి కోసం మనల్ని వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. అవుట్డోరే కాకుండా లోపల కూడా ఎలా ఉందో వాళ్ళకి చూపించమంటే డ్రోన్ ని అంత హైట్ ఎవరు ఎక్కలేరు కాబట్టి మనం డ్రోన్ అయితే పంపించి అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి చూపించాము. చూసారా సార్ డబుల్ యాక్షన్. అక్కడ ఉన్న వాళ్ళకి విజువల్స్ చూపించి డేటాని ల్యాప్టాప్ లో కాపీ చేసి మనం డ్రోన్ తో షూట్ చేసిన విజువల్స్ అన్ని కూడా అక్కడికి వచ్చిన ఇంజనీర్ క్లియర్ గా చర్చ్ లో ఉన్న ప్రొజెక్టర్ లో ప్రొజెక్ట్ చేస్తూ ఆ చర్చ్ లైఫ్ స్పాన్ పెరగాలంటే ఎట్లాంటి వాటర్ ప్రూఫింగ్ చేయాలి, ఏ ట్రీట్మెంట్స్ చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుందో వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. చాలా రోజులు అయిందని చెప్పి కొంచెం సేపు వాళ్ళతో చిట్ చాట్ చేసి మన స్టూడియోకి అయితే స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ మనం మన నెక్స్ట్ షూట్ లో కలుద్దాం.